పిల్లన్ గురువి భక్తి సంగీత్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారము. ఈ వీడియో సిరీస్లో మనము దుర్గా సప్తశతి దేవి మహాత్యము కథారూపంలో పారాయణం చేసుకుంటూ ఉన్నాము. ఇంతవరకు మనకి సప్తమ తరంగం అయిపోయింది కదా, అష్టమ తరంగం ఇప్పుడు. మే శ్రీమాత్రే నమః. మేధా అష్టమ దుర్గా సప్తశతి దేవి మహాత్యము అష్టమ తరంగము. మేధా ఋషీంద్రుడు శ్రీదేవి మహాత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. భక్తులారా, అపార సైన్య సమేతులైన చెండముండ దానవులు హతమైపోవడం తెలిసిన శుంభాసురుడు కుపితుడై యావత్ సేనావాహిని యుద్ధ సన్నద్ధం కావాల్సిందిగా ఆదేశించాడు. ఉత్తర క్షణంలో రాక్షస సేనలు అన్ని యుద్ధ సన్నద్ధం సాగాయి. కుంభకుల వీర్యవంశ ధౌమ్య జాతి వీరులందరూ సమావేశమయ్యారు. కాలక రౌద్ర మౌర్య కాలకేయాది రాక్షస గణాలన్నీ సాలంకృతాలై యుద్ధోత్సాహంతో తమ రాజాజ్ఞను పాలించ వస్తున్నాయి. కఠోర శిక్షణ పాలనాదక్షుడైన సింహాసురుడు సర్వ సైన్యాలను ఆదేశాలిచ్చి రణరంగం సిద్ధం చేశాడు. సాగర సమమైన అపార సైన్యంతో వస్తున్న శుంభదానవుణ్ణి తిలకిస్తూనే చండిక ధనుష్టంకారం చేసింది. ఆ మహానని భోంతరాలలో వ్యాపించింది. దేవి వాహనమైన మృగరాజు భయావహంగా నిర్విరామంగా గర్జించసాగింది. ఆ జగజ్జనని చేసే ఘంటానాదాలతో ఆ గర్జనలు ద్విగుణీకృతం కాగా వైరి వీరుల కర్ణభేరులు బీటలు పారుతున్నాయి. మహాకాళి చేసే వికటాట్టహాసాలు దిశాంతాలు మారు మ్రోగిపోతున్నాయి. దానితో రాక్షస సైన్యాలు చతుర్దిశల నుండి దేవిని ఆమె వాహనాన్ని చుట్టుముట్టేశాయి. లోక కంటకుడైన రాక్షసులను అంతం చేసి జగత్ కళ్యాణాన్ని చేకూర్చడానికి హరిహర హిరణ్య గర్భ స్కంద మహేంద్రాదిగా గల వారందరి శక్తులు వారి దివ్య దేహాల నుండి బహిర్గతమై చండికకు అండగా నిలిచాయి. కమండల అక్షమాలాదులను ధరించి హంస విమానారూఢురాలై బ్రహ్మశక్తి బ్రాహ్మణి ప్రప్రదంగా రణరంగంలో పదార్పణం చేసింది. త్రిశూల పాణి అయి వృషభారూఢై అర్ధచంద్రుని మౌలి సీమలో ధరించి సర్ప వలయాలంకృత మహేశ్వరి శక్తిని చేత ధరించి మయూరాధిరూఢాలైన కౌమారి శక్తి శంఖచక్ర గదా ధనుసులు ధరించి గరుడ వాహన రూఢ అయిన వైష్ణవి శక్తి యజ్ఞ వారాహమూర్తి శక్తి వారాహి రూపంలోను, అదేవిధంగా నారసింహ గజారూఢులైన వజ్రాయుధంతో ఇంద్రశక్తి ప్రవేశించాయి. సమస్త శక్తులతో పరివేష్టింపబడిన పరమ శివదేవుడి చండీదేవితో మహాదేవి శీఘ్రమే ఈ రక్కసులను అంతం చేసి మాకు సుఖ సంతోషాలలో శాంతులు ప్రసాదించు అన్నాడు. అలా పరమశివుడు పలికే పలుకులు ఆలకిస్తుండగానే చండిక దివ్య దేహం మహత్తరమైన శక్తి రూపాన్ని దాల్చి నిలిచింది. తద్రూపం అతి భయంకరంగా ఉంది. దానితో పాటు అసంఖ్యాకంగా శైవీగణాలు అవతరించాయి. అవన్నీ భీకరాట్టహాసాలు చేయసాగాయి. చండిక శరీరం నుండి ప్రాదుర్భవించిన ఆ మహాశక్తి పరమశివుణ్ణి పిలిచి, సదాశివ, నువ్వు వెంటనే శుంభ నిశుంభలను చేరి నా మాటలు ఇలాగా వినిపించు. శివదౌత్యం. శుంభ నిశుంభులారా, బల మద గర్వోన్మత్తులైన రాక్షసాధములారా, దేవతల నుండి మీరు అపహరించిన అధికారాలను తిరిగి వారికి ఒప్పగించి పాతాళం చేరండి. లేదా మదోన్మత్తులై యుద్ధం చేసి తీరాలంటారా? మీ రక్త మాంసాదులను మా శైవీగణాలు భక్షించి తీరుతాయి. శివుణ్ణి దూతగా పంపడం వల్ల జననికి శివదూతి నామం ప్రఖ్యాతమైంది. మహేశ్వరి వచనాలని సదాశివుని ద్వారా ఆలకించిన శుంభ నిశుంభులు సైన్యాధిపతులు క్రోధ దందహ్యమానులై యుద్ధేచ్ఛతో పరదేవత సమక్షానికి వచ్చారు. యుద్ధం వస్తూనే బాణవర్షం కురిపించసాగారు. మహామాత ఆ రాక్షసులు ప్రయోగించే బాణ చక్ర శూల
కుఠార సమూహాన్ని నిశిత శర ప్రయోగంతోనే దగ్ధం చేసింది. మహాకాళి శూల ప్రహారాలతో రాక్షస సేనలను చీల్చి చెండాడుతోంది. ఖట్వాంగంతో మర్దించి వేస్తుంది. బ్రహ్మాణి శక్తి సర్వే సర్వత్రా వీరవిహారం చేస్తూ కమండలు జలాలతో వైరి సైన్యాలను తేజోహీనం చేస్తుంది. త్రిశూలంతో మహేశ్వరి, చక్రంతో వైష్ణవి, శక్తితో కార్తికేయి రాక్షస సమూహాలను అంతం చేస్తున్నారు. వజ్రాయుధంతో ఇంద్రశక్తి, కోరలతో వారాహి దేవత, సింహనాదాలతో నారసింహ శక్తి దిశాంతాలను ప్రతిధ్వనింపజేస్తూ గోళ్లతో చీల్చి కొందరిని భక్షించి మరికొందరిని చుట్టుపెట్టేస్తున్నారు. శివదూతి వికట భయంకరాట్టహాసంతో వీరులను భూపతులకు చేస్తూ కబళించి వేస్తోంది. అనేకోపాయాలతో మాతృగణాలు దానవ సైన్యాలను సంహరిస్తుంటే సేనా నాయకులు పలాయనం చిత్తగిస్తున్నారు. రక్తబీజ సంహారం. వారలా పారిపోతడం చూసిన రక్తబీజాసురుడనే వాడు క్రోధోన్మత్తుడై యుద్ధం చేయసాగాడు. తత్సమయంలో గాయపడిన వాడి శరీరం నుంచి కారిన ప్రీతి రక్తపు చుక్క నుండి ఒక్కొక్క సైనికుడు పుట్టుకొచ్చాడు. రక్తబీజాసురుడు గదాపాణి అయి ఇంద్రాణి శక్తిని ఎదుర్కొన్నాడు. ఆ మహాశక్తి వానిపై ప్రయోగించిన వజ్రఘాతంతో ఆ బలోన్మత్తుని దేహం నుండి ధారాపాతంగా రక్తం ప్రవహిస్తుంటే అసంఖ్యాకంగా రాక్షసులు అవతరించారు. వాని ప్రతి రక్తపు చుక్క నుండి వానితో సమానమైన బల పరాక్రమాలు గల వీరులు ఉత్పన్నం కాసాగారు. అలా పుట్టిన వారందరూ ఆయుధాలు ధరించి శక్తి సేనాలతో పోరాడసాగారు. అనంతరం ఐంద్రీ శక్తి వజ్ర ప్రయోగంతోనూ, వైష్ణవి చక్ర ప్రహారంతోనూ, కౌమారి వారాహి మహేశ్వరులు శక్తులు తమ ఆయుధాలతో రక్తబీజునిపై విజృంభించారు. అందరికందరే అతని శరీరాన్ని తీవ్రంగా గాయపరిచారు. కానీ ప్రతి గాయం నుంచి ఆ ప్రతిహతం రక్తం ధారగట్టింది. నేలకు రాలిన ప్రతి నెత్తురు చుక్కలో నుంచి మరో రక్తబీజుడు వంటి రాక్షసుడే పుడుతున్నాడు. ఆ రాక్షసుడి నెత్తురులో నుంచి కూడా మళ్ళీ రాక్షసులు పుడుతున్నారు. దానితో రణ రంగం అంతా రక్తబీజుడు సహస్ర సంఖ్యలో ఉత్పన్నమవుతూనే ఉన్నారు. వారందరూ సర్వత్రా ఆవరించడంతో దేవతలు సైతం కలవరపడిపోయారు. అమరుల ఆందోళనను అవలోకించిన చండిక కాళిని పిలిచి, కాళి, నువ్వు నీ నోటిని విస్తరింపజేయి. నా శస్త్ర ప్రహరంతో రక్తబీజాసురుని దేహం నుంచి స్రవించే రుధిరం ఒక్క చుక్క కూడా నేలపడకుండా పానం చేయి. ఒకవేళ రక్తం కింద పడి రాక్షసులు ఉద్భవిస్తే వారిని నువ్వు కబళించు. అలా నువ్వు చేయగలిగిన నాడు రక్తబీజాసురుడు రక్తహీనుడై అంతరించిపోతాడు అంది. కాళికను అలా ఆదేశించి చండిక శూలంతో రక్తబీజుని దేహాన్ని చీల్చివేసింది. అతని శరీరం నుండి స్రవిస్తున్న రుధిరాన్ని మహాకాళి పానం చేయసాగింది. రక్తబీజుడు చండికను గదా ప్రహారంతో వేధించాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. కానీ అతని శరీరం గాయపడుతూనే ఉంది. వాని దేహం నుండి కారుతున్న రక్తధారలను కాళి పానం చేస్తూనే ఉంది. రక్తబింజువులు జారి నోట్లో పడేలోగా పుట్టుకు వస్తున్న రాక్షసుల్ని నమిలి మింగేస్తుంది. కాళి ఈ రీతిగా రక్తపానం చేస్తూ ఉంటే దేవి శూల వజ్ర నిశిత శర కరవాలతో ఆ దురాత్ముని అంతం చేసింది. రక్తశూన్యుడై మర్దిత శరీరుడై రక్తబీజుడు నేలకూలి హతుడై పడి ఉన్న ఆ దానవాధముణ్ణి చూసి అమరులు అపరిమిత ఆనందోత్సాహాలతో హర్షధ్వానాలు చేయసాగారు. మాతృగణాలు రుధిరపానంతో మహోత్సాహంతో గంతులు వేయసాగాయి. అష్టమ తరంగం సమాప్తం. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్తై నమస్తస్యై నమస్తస్తై నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మరి నెక్స్ట్ నవమ తరంగంలో కలుసుకుందాము. అందరికీ నమస్కారం.